డీటెయిల్స్ చూస్తే చెన్నై చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ కు చేరుకుంటారు. హోటళ్లు కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్ ఆఫ్లైన్ లో కోట్ల రూపాయల్లో నగదు చేతులు మారుతోంది. కేకేఆర్ హాట్ ఫేవరెట్ గా ఉండడంతో 1000 రూపాయలు బెట్ వేస్తే 850, అదే సన్ రైజర్స్ పై 1000కి 1000 ఇస్తున్నట్లు సమాచారం. దీంతో కేకేఆర్ పై భారీగా బెట్టింగ్ వేస్తున్నారు. సన్ రైజర్స్ ఈ రోజు అద్భుతం చేస్తుందని, ఆ బెట్ గెలుస్తుందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తూ బెట్ వేస్తున్నారు. హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బుకీలు బెట్ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బుకీలు హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. చెన్నై చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ కు చేరుకున్నారు. హోటళ్లు కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. రైట్ గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, చెన్నై చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ప్రస్తుతం ఫైనల్ మ్యాచ్ కాబట్టి భారీ ఎత్తున బెట్టింగ్లు సిద్ధమైనట్టు చేస్తా ఉంది. హైదరాబాద్ అడ్డాగా ప్రస్తుతం భారీ ఎత్తున బెట్టింగ్లకు ఇప్పటికే ఎవరైతే బుకీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో పలు హోటల్లో ఉన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన బుకీలందరూ కూడా హైదరాబాద్ చేరుకొని ఒకవైపున ఆన్లైన్ కావచ్చు, మరోవైపున ఆఫ్లైన్ కావచ్చు, ఆ రెండులో కూడా కోట్ల రూపాయలు బెట్టింగ్లు కాస్తున్నట్టు కూడా పక్కా సమాచారం. పోలీసులు కూడా ఎక్కడెక్కడైతే బెట్టింగ్లు స్థావరాలు ఉన్నాయో ఆ స్థావరాల మీద ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరుగుతూ ఉంది. అలాగనే గతంలో బెట్టింగ్లకు పాల్పడి అరెస్ట్ అయిన కొంతమంది బుకీలు, తర్వాత మరికొంతమంది ఆన్లైన్ ద్వారా పరిచయమైన కొన్ని గ్యాంగులు వాట్సాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ గేమ్ ఆడుతున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం మీద ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి భారీ ఎత్తున బెట్టింగ్లు అయితే జరుగుతా ఉన్నాయి. ఇప్పటికే ఒకవైపున సైబరాబాద్ ఎస్ఓటీ కావచ్చు, తర్వాత రాచకొండ ఎస్ఓటీ కావచ్చు, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా ఈ అన్ని పలు హోటళ్ల మీద పూర్తిగా నిఘా పెట్టి ఇప్పటికే కొంతమందిని కూడా అదుపులో తీసుకుని విచారణ చేస్తున్న తెలుస్తోంది. మొత్తంగా ఆన్లైన్ లో ఎక్కువగా బెట్టింగ్లు జరుగుతున్న నేపథ్యమే కాకుండా ఆఫ్లైన్ లో కూడా వాట్సాప్లు, తర్వాత ఇన్స్టాగ్రామ్లు గ్రూపుల ద్వారా, తర్వాత కొన్ని యాప్స్ ద్వారా కూడా వీళ్ళు బెట్టింగ్లకు పాల్పడుతున్నట్టు కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించి దీని మీద పూర్తిగా నిఘా పెట్టడం జరిగింది. మొత్తానికి మాత్రం ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఏమైతే ఉందో చెన్నై చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సంబంధించిన మ్యాచ్ లో మాత్రం దాదాపుగా కోట్ల రూపాయల చేతులు మారుతాయని కూడా పోలీసులు నిఘాలో తేలింది. కొంతమంది ఇప్పుడు అరెస్ట్ చేశారు. కొంతమంది పాత బుకీలు గతంలో బెట్టింగ్ లో చేసి అరెస్ట్ అయిన వాళ్ళు కూడా వాళ్ళపై కూడా పూర్తిగా నిఘా పెట్టడంతో ఎక్కడెక్కడ బుకీలు తమ స్థావరాలు ఏర్పరచుకున్నారు, ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా నిఘా పెట్టి పోలీసులు రైడ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.
చెన్నై చిదంబరం స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుండడంతో బెట్టింగ్ ఊపందుకుంది. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన బుకీలు హైదరాబాద్ చేరుకున్నారు. హోటళ్లు కేంద్రాలుగా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆన్లైన్, ఆఫ్లైన్ లో కోట్ల రూపాయల్లో నగదు చేతులు మారుతోంది. కేకేఆర్ హాట్ ఫేవరెట్ గా ఉండడంతో ₹1000 బెట్ వేస్తే అది 850, అదే సన్ రైజర్స్ పై 1000కి 1000 ఇస్తున్నట్టు సమాచారం. దీంతో కేకేఆర్ పై భారీగా బెట్టింగ్ వేస్తున్నారు. సన్ రైజర్స్ ఈ రోజు అద్భుతం చేస్తుందని, ఆ జట్టే గెలుస్తోందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తూ బెట్ వేస్తున్నారు. హైదరాబాద్ స్టార్ హోటల్స్ కేంద్రంగా బుకీలు బెట్ నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి బుకీలు హైదరాబాద్ చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ స్థావరాలపై పోలీసుల నిఘా కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.